శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 28 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి సాయంకాలం 5:58 వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. చిత్తా నక్షత్రం ఉదయం 8:44 వరకు ఉంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. గురువారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం 8:44 లోపు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా 12 రాశుల వాళ్ళు చెడు వార్తలు వినే సూచనలు ఉన్నాయి. అలాగే ఉదయం 8:44 తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. గురువారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే స్థిర యోగం ఉంటుంది. ఇది మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు, కొంత వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఏదైనా యోగాలు గొప్పగా లేవు. అయినప్పటికీ ప్రయాణాల్లో అద్భుత విజయాలు కలగాలంటే, మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలంటే జీలకర్ర నోట్లో వేసుకొని వెళ్ళండి. అప్పుడు చరయోగము స్థిరయోగం ఉన్న ఇబ్బందులు ఉండవు. బ్రహ్మాండమైన కార్యసిద్ధి లభిస్తుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో 12 రాశుల వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటుగా డబ్బు ఖర్చు పెట్టకూడదు. గురువు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే పెళ్లి సంబంధాలకు సంబంధించిన చర్చలు చేసేటప్పుడు కూడా తొందరపాటుతో మాట్లాడకూడదు. జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి. చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కన్యలో ఉన్నాడు కాబట్టి, శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనేవాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా జాగ్రత్తగా చేసుకొని ప్రాపర్టీస్ కొనుక్కోవాలి. అలాగే రియల్ ఎస్టేట్ డీలింగ్స్ కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఆలోచించి రియల్ ఎస్టేట్ డీలింగ్స్ చేసుకోవాలి. సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కుజుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా చిత్తా నక్షత్రం ఉదయం 8:44 వరకు ఉంది. ఈ చిత్తా నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి కూడా చిత్తా నక్షత్రం మంచిది. సర్జరీలు చేయించుకోవటానికి చిత్తా మంచిది. కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం మంచిది. ఉదయం 8:44 లోపు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 8:44 తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి జ్యోతిష విద్యలు నేర్చుకోవచ్చు. అక్షరాభ్యాసం, నామకరణం, చెవులు కుట్టించడం ఇవి కూడా స్వాతి నక్షత్రంలో చేసుకోవచ్చు. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవచ్చు. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవాలంటే, మ్యూజికల్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవాలంటే ఈ స్వాతి నక్షత్రం చాలా మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా స్వాతి మంచి నక్షత్రం. మోటారు వాహనాలు మొదటిసారి నడపటానికి ఈ నక్షత్రం మంచిది. బండి కానీ కారు కానీ కొన్నవాళ్ళు ఫస్ట్ టైం వాటిని నడపటానికి స్వాతి మంచిది. అలాగే బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి కూడా స్వాతి చాలా మంచి నక్షత్రం. అలాగే అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్, వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సామాన్యమైన ధనలాభం కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేదు కానీ ఉద్యోగమైన, వ్యాపారమైన సామాన్యంగా కొంత ధనలాభం పొందే యోగం మేషరాశి వాళ్ళకు ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే వాళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి వృషభ రాశి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్ళు గొడవలకు వెళ్లకుండా సామరస్య ధోరణిలో మాట్లాడుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అద్భుతమైన విజయాలు కనిపిస్తున్నాయి. అంటే నెంబర్ 1 ర్యాంకులు తెచ్చుకునే యోగం విద్యార్థులకు ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే సంతానపరమైన వ్యవహారాల్లో శుభవార్తలు వినే యోగం ఉంది. అంటే సంతానం లేని వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటాం, సంతానం ఉన్నవాళ్ళు ఆ సంతానం అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటాం. ఇలా సంతాన సంబంధమైన వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు పొందే యోగం మిథున రాశి వాళ్ళకు ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు
సౌఖ్యం ఉంటుంది, సుఖం ఉంటుంది, ప్రతి పనిలో కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. పెద్దవారిని కలుసుకొని వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందే యోగం కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృద్ధులను కలుసుకొని వాళ్ళ యోగక్షేమాలు విచారించే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వయసులో బాగా పెద్దవాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించడం ద్వారా ప్రయోజనాలు పొందే యోగం ఎక్కువగా ఉంది. ఏ పని అనుకున్నా ఆ పని చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ప్రతి పనిలో సుఖము, శాంతి, సంతోషము ఇవన్నీ కూడా లభించే యోగం సింహరాశి వాళ్ళకు ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గిపోతాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి అనేది కనిపిస్తుంది. అలాగే అప్పులన్నీ కూడా తీర్చగలుగుతారు. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులు ఏదో ఒక విధంగా ధనం కలిసి రావటం వల్ల తీర్చగలుగుతారు. అలాగే సంఘంలో అధికార పదవులలో ఉన్న వాళ్ళని కలుసుకునే యోగం కన్యారాశి వాళ్ళకు ఉంది. వాళ్ళని కలుసుకొని వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విదేశీ వస్తువులు కొనే యోగం ఎక్కువగా ఉంది. బ్రహ్మాండమైనటువంటి ఇంటీరియర్ డెకరేషన్కి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. అదేవిధంగా జీవిత భాగస్వామితో సంతానంతో మాత్రం విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు, మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై అవసరమైన ధనాన్ని సముపార్జన చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే సంతాన ప్రాప్తి యోగం ఉంది. సంతానం గురించిన శుభవార్త వినే యోగం సంతానం లేని దంపతులకు కనిపిస్తోంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి విశేషమైన ధనప్రాప్తి యోగం ఉంది. రకరకాల మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే యోగం ఎక్కువగా ఉంది. బంధువులను మిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. ప్రతి పనిలో కూడా కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఏ పని ప్రారంభించినా సరే మకర రాశి వాళ్ళకి ఈరోజు ఖచ్చితంగా ధనలాభం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే బంధువుల వల్ల మిత్రుల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళ వల్ల తలపెట్టిన పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల సమస్యలు బాధలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి పురుషులు కానీ కుంభరాశి స్త్రీలు కానీ ఇతర స్త్రీలతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే వ్యతిరేక వాదములు ఉంటాయి. ఇంట్లో కానీ బయట కానీ మీ మాటకు ఎదురు చెప్పే సూచనలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా చిరునవ్వుతో మీ పని మీరు చేసుకుని వెళ్ళటం మంచిది. నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా కళ్ళ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం కుంభరాశి వాళ్ళకి అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దేశాంతర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందుతారు. బంధువులను మిత్రులను కలుసుకుంటారు. ప్రత్యేకంగా దూర ప్రాంత బంధువులను కలుసుకొని వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు పొందటానికి, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపటానికి మీనరాశి వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే ఋషి పంచమి. ఋషి పంచమి సందర్భంగా ఓం సర్వ ఋషి దేవతాభ్యోం నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. 12 రాశుల వాళ్ళు ఓం సర్వ ఋషి దేవతాభ్యోం నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని బయటికి వెళ్ళినట్లయితే సమస్త ఋషుల అనుగ్రహం వల్ల ఋషి పంచమి సందర్భంగా వృత్తిలో పురోభివృద్ధి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్తగా ఔషధాలు స్వీకరించడానికి గురుహోర మంచిది. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర మంచిది. పిల్లల్ని మొదటిసారి ఊయల్లో వేయడానికి గురుహోర మంచిది. అలాగే వివాహపరమైన చర్చలు చేయడానికి గురుహోర మంచిది. భాద్రపద మాసం శూన్యమాసమైన అత్యవసరమైతే గురుహోరలో వివాహపరమైన చర్చలు చేసుకోవచ్చు.
ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవడం ద్వారా రెట్టింపు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోరం మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు దినఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.